discuss some points like no. Let me receive your answers. No, I'll put some incidents before you, and what I all expect from you is like you respond to me. Okay. So imagine Suresh and Ramesh are friends. Okay. Suresh and Ramesh are friends. Now Suresh is angry with Ramesh. Both are friends, but Suresh is angry with Ramesh. Now, in order to make his friend suffer, Suresh copies or okay, let me put it very clear. So Suresh and Ramesh both are friends, and Ramesh is like it is intelligent. He's a topper. కొంచెం బాగా చదువుతాడు అనమాట రమేష్ సురేష్ కంటే కూడా. సో సురేష్ ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ రమేష్కి ఎక్కువ రాకూడదని, రమేష్కి ఫస్ట్ ర్యాంక్ రాకూడదని, టాప్ రాకూడదని ఏం చేస్తాడంటే హీఈస్ జస్ట్ స్టీలింగ్ ద బుక్స్ ఆఫ్ Suresh is just stealing the books of Ramesh. So is it good or bad, or sometimes good, sometimes bad, or it is neither good nor bad? Got my point? It is bad. Okay, Yashwant. Bad always. Okay, good. Yeah. So why is it bad? Others అంటే మిగిలిన వాళ్ళకి అర్థమైంది లేదా? ఓకే, ప్రశాంతి ఆల్సో రెస్పాండెడ్. గుడ్. వై ఈస్ ఇట్ బ్యాడ్? ఎందుకు అది మనం బ్యాడ్ అనుకోవచ్చు? ఆర్ వాట్ మేక్స్ us సే దట్ ఇట్ ఈస్ బ్యాడ్? దేనివల్ల మనం చెప్పగలం అది బ్యాడ్ అని? నౌ వాట్ మేక్స్ us సే దట్ ఇట్ ఈస్ బ్యాడ్? జెలస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అతను బీట్ చేయాలి అంటే తను బాగా చదవాలి. వెరీ గుడ్. ఎస్, జెలసీ. ఇంకా వాట్ అసలు అది చెడు అని మనకి ఎలా తెలుస్తుంది? హౌ డు వి నో దట్ ఇట్ ఈస్ రాంగ్? ఏది మంచి ఏది చెడు అని మనకి ఎలా తెలుస్తుంది? ఈగోనా? ఓకే, జెలసీ, బుక్స్ స్టోర్ చేయడం తప్పు. ఓకే, గుడ్. ఇంకా సరే, అయితే మీరందరూ కూడా కొన్ని సినిమాల్లో చూసి ఉంటారు. ఐ థింక్ యూ హ్యావ్ వాచ్ దట్ మూవీ 3 Idiots అని మూవీ ఉంటుంది కదా, మీరు చూస్తూ ఉంటారు కదా. సో అందులో టు హెల్ప్ హిస్ ఫ్రెండ్ పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, ద హీరో ట్రైస్ టు కాపీ ఆర్ టు స్టీల్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ రేపు ఎగ్జామ్కి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందో ముందుగానే క్వశ్చన్ పేపర్ని దొంగిలించేసి తన ఫ్రెండ్కి ఇచ్చి ఎగ్జామ్లో తన ఫ్రెండ్ని పాస్ చేయించాలి అనుకుంటాడు అనమాట. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? See, if you want to answer, like you can. Snehithru movie, very good. Yeah, Snehithru movie, I forgot. 3 Idiots, in Bollywood. So ఈ మూవీలో స్నేహితుడి కోసం హీరో ఏం చేస్తాడు? క్వశ్చన్ పేపర్ ని దొంగిలించి తన స్నేహితుడికి ఇచ్చి తన స్నేహితుడు నాకు క్వశ్చన్స్ చదివించి పాస్ చేయించాలి అనుకుంటాడు అనమాట. ఇది కరెక్ట్? ఐశ్వర్య, యూ సే ఇట్ ఈస్ రైట్. వై? ఫ్రెండ్ కోసం చేయడం రైట్ అంటావు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. See, people, I am happy with your responses, but if you speak, we can have some kind of questions. We can have some healthy arguments among ourselves. ఎవరైనా మాట్లాడతారా? సో కొంతమంది రైట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. ఇది మనకు కావాల్సింది అనమాట. సో ఎవరు, ఎనీవన్ కెన్ స్పీక్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ విల్ గివ్ యూ ఛాన్స్. నో, మీ రెస్పాన్సెస్ అన్ని చాలా బాగున్నాయమ్మా అందరూ. సాయి, వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ ఈస్ నాగమణి. యా, నాగమణి, యూ కెన్ రెస్పాండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పక్కన డివైసెస్ లేకుండా చూసుకోవాలి. మై నేమ్ ఈజ్ ఎల్ నాగమణి. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ బైపీసీ ఇన్ జీజే కాలేజ్, సంతకాటి. yes ma'am. అది ఒక ఇన్నర్ ఫీలింగ్ సార్. ఇన్నర్ ఫీలింగ్. ఓకే. జల్సీ, నెక్స్ట్ నాకన్నా బాగా చదివేస్తున్నాడు అని అది ఒక ఫీలింగ్ సార్. లేదు నాగమణి, మనం ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడికో వెళ్ళిపోయాం. నువ్వు ఇంకా పాత క్వశ్చన్ లో ఉన్నావమ్మా. ఇప్పుడు స్నేహితుడు మూవీలో నుంచి ఆ సీన్ మనం తీసుకున్నాం.
హీరో ఏం చేస్తాడంటే తన యొక్క ఫ్రెండ్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని క్వశ్చన్ పేపర్ దొంగలించడానికి ట్రై చేస్తారు అనమాట. రాంగ్ అని అడుగుతున్నాం. సో దానికి కొంతమంది రైట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. బట్ ఐ వెయిటింగ్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నో, వాట్ మేక్స్ యూ సే దట్ ఇట్ ఈస్ రాంగ్? వాట్ మేక్స్ యూ సే దట్ ఇట్ ఈస్ రైట్? ఎస్, చెప్పమ్మా. లేదు సార్, మూవీ చూడలేదు సార్. ఓకే, మూవీ చూడకపోయినా సిచ్యువేషన్ అయితే నేను ఐ మేడ్ ఇట్ క్లియర్. ఓకే, గుడ్. సో ప్రశాంత్ సేస్ తన ఫ్రెండ్ కోసం చేశాడు, సో ఇట్ ఈస్ రైట్ అంటావు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్ బై యశ్వంత్ ఆల్సో ద సేమ్ పాయింట్. బట్ ఎనీవన్ టు టాక్? జీవన్ ప్రియ రాంగ్ అంటున్నావు. వై డూ యూ సే దట్ ఇట్ ఈస్ రాంగ్? People, I need reasons. Okay, I need you to give me the correct reason. అసలు మనకి ఎలా తెలుస్తుంది అది రైట్ అని, అది రాంగ్ అని? గుడ్ ఫ్రెండ్షిప్. ఓకే, ఎస్, there is an ID. Yes ma. Jeevan Priya, please unmute yourself. సార్ అది ఎందుకు రాంగ్ అంటే? Yes, you are unmuted. Jeevan Priya, you can speak. Good morning, sir. Good morning. My name is Rajlakshmi, sir. Yeah, Rajlakshmi. Yes ma'am. అంటే Why do you say that అది రాంగ్ సార్, అలా స్లిప్ అవ్వకూడదు. చేయకూడదు? ఎందుకు రాంగ్ అంటాం మనం? అంటే వారికి స్లిప్ ఇవ్వడం వల్ల, నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఏదైనా ఎగ్జామ్ వచ్చినప్పుడు స్లిప్ ఇస్తారులే అని చెప్పడం మానేస్తారు సార్. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అదే స్లిప్ ఇవ్వకపోయామంటే ఫస్ట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా ఎలాగైనా చదవాలి, అందరి ముందు పేరు పొందాలి అనేసి పట్టుదలతో చదువుతారు సార్. వెరీ గుడ్. సో గుడ్. ఎస్, రాజ్యలక్ష్మి, వెరీ గుడ్ మా. ఎవరైనా ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే రైట్ అని చెప్పారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. యూనో, పీపుల్ హూ సే ఇట్ ఈస్ రైట్, యూనో వాట్ మేక్స్ యూ సే దట్ ఇట్ ఈస్ రైట్? హెల్ప్ అదర్స్, షుడ్ బి హ్యాపీ, బెస్ట్ ఫ్రెండ్, ప్రాణం కోసం అలా చేయడం రైట్. వెరీ గుడ్. ఐశ్వర్య, ఇఫ్ యు ఆర్ దేర్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐశ్వర్య, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యూనో, యు ఆర్ కమింగ్ విత్ గుడ్ పాయింట్. వెన్ యూ స్టార్ట్ హెల్ప్ అదర్స్, షుడ్ బి హ్యాపీ. ఓకే. Samira, to unmute herself. Samira, unmute చేసుకోమ్మా Samira. Good morning, sir. Good morning. My name is Sandhya. Yes, Sandhya. Enter first year MPC group. Srikakulam. Am I right? Yes, sir. Okay ma. Yeah, Sandhya, చెప్పు. అతను తన ఫ్రెండ్ ఆనందం చూడాలని అలా చేయడం రైట్ కాదు సార్. ఓకే, ఫ్రెండ్ సంతోషం చూడాలనుకున్నాడు కాబట్టి అలా చేయడం తప్పు లేదు. ఓకే, తప్పు లేదు అంటావు. ఓకే, ఎవరైనా పాయింట్ కి ఆర్గ్యూ చేస్తారా? ఎనీవన్ టు ఆర్గ్యూ వాట్ సంజయ్ సెడ్? తన ఫ్రెండ్ ఆనందంగా ఉండాలని చెప్పేసి హీరో అలా చేస్తాడు కాబట్టి అందరూ తప్పులేదు అని అంటుంది సంధ్య. రాజ్యలక్ష్మి, వుడ్ యు లైక్ టు రెస్పాండ్? నువ్వు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఎనీవన్, యూ కెన్ హ్యాండ్ రైస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడొచ్చు. తన ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ హీరో అలా చేయడంలో తప్పులేదు అంటుందమ్మా. దీనికి ఎవరికైనా కౌంటర్ ఉందా? కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉందా? హర్షిని, ఎస్ అంటున్నావు, దేనికి ఎస్? చెప్పమ్మా, దేనికి అంటే నా వై? మన ఫ్రెండ్ పాడైపోతుంటే ఎవరు చూడరు కదా సార్. ఓకే, అది సార్, ఎంత ఫ్రెండ్ అయినా మనకున్నా బాగా చదవాలని అనుకుంటాం కానీ ఎలాగైనా రాసి అయిపోవాలని అనుకోకూడదు కదా సార్. అదేంటి, నువ్వు తప్పు అంటావా రైట్ అంటావా? తప్పు సార్ అది. విన్నావా సంధ్య? దీనికి ఏమైనా ఉందా నీ దగ్గర ఆన్సర్? రాజ్యలక్ష్మి, నీ దగ్గర కూడా ఆన్సర్ ఉంటే మాట్లాడొచ్చు. Vinay says that's wrong. అలా ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. అలా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదంట. సంధ్య, ఏమైనా ఆన్సర్ ఉందా నీ దగ్గర? వినయ్, వాట్ ఈస్ యువర్ ఐడియా? వై డు యు సే దట్ ఇట్ ఈస్ రాంగ్?
ఎవరైనా అంటే అన్న వాడికి అలా స్లిప్ ఇస్తే అలా చదవడు కదా సార్. అసలు వెరీ గుడ్. ఆడికి ఏం నాలెడ్జ్ ఉంటది అలా చదవకపోవడం వల్ల. ఎస్ ఓకే గుడ్ పాయింట్ గుడ్ పాయింట్. అందుకే వాడికి అలా స్లిప్ ఇవ్వకూడదు సార్. వెరీ గుడ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి సార్ చదవమనేసి. స్లిప్ ఇస్తాను రాయి అలా అనకూడదు సార్. ఎంకరేజ్ చేయాలి. స్నేహితుడు బాగుపడాలి ఇప్పుడు అంటే ఇంకా నువ్వు చదువు అని ఎంకరేజ్ చేయాలి కానీ నేను స్లిప్ ఇస్తాను నువ్వు రాసి అని చెప్పకూడదు కదా సార్. ఓకే ఓకే సమీరా సారీ సంధ్య ఎనీ ఆన్సర్స్ ఎనీ ఆర్గ్యుమెంట్? వాళ్ళు స్లిప్ ఇస్తాను అన్నారు కదా సార్, ఓన్లీ క్వశ్చన్ పేపర్ కదా సార్ చూసారు. వెరీ గుడ్, చాలా చాలా చక్కగా చెప్పావమ్మా. వెరీ గుడ్, యూ గాట్ ద పాయింట్ రాజలక్ష్మి. క్వశ్చన్ పేపర్ తెలుసుకుంటే ఆ క్వశ్చన్ చదువుకొని రాసుకోవచ్చు అనమాట. వాట్ డూ యూ సే ఫర్ దిస్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ నౌ? ఐశ్వర్య, will you talk? ఐశ్వర్య, వినయ్ మాట్లాడతావా? యా, ఎవరొకరు మాట్లాడండి అమ్మా. సిచ్యువేషన్ కారణంగా విజయ్ జీవాకి అలా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. యశ్వంత్, యూ ఆల్సో కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యశ్వంత్, నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ఇంకెవరు దేనికి ఏముండదా ఆన్సర్స్? చేయడం తప్పు, బట్ ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్ చదవమని. సార్ చెప్పమ్మా. పక్కన కూర్చొని చదివించాలి కానీ పేపర్ లీక్ చేయకూడదు కదా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరైనా వీటికి ఆర్గ్యుమెంట్స్ మీరు ఇవ్వచ్చమ్మా. గుడ్ మార్నింగ్ యశ్వంత్. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ చేసుకున్నామా. మీరు మళ్ళీ మాట్లాడినప్పుడు రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యు. యా, చెప్పు యశ్వంత్ ప్లీజ్. సార్, దానికి ముందు రోజు ప్రిన్సిపల్ సార్ చెప్పిన సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది సార్. అంతేకాని ఫ్రెండ్ కాపీ కొట్టించాలని అయితే ఉద్దేశం కాదు సార్. ముందు రోజు వచ్చి ఎగ్జామ్ ఫెయిల్ గానీ అయితే నేను కాలేజ్ నుంచి రెస్టిగేట్ చేస్తాను అనడంతో ఫ్రెండ్ వెళ్ళిపోకూడదు, ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ కాకూడదు అని చెప్పి విజయ్ అలా చేశాడు సార్. అంతేగాని విజయ్ కి తను కాపీ కొట్టి మాత్రమే పాస్ అవ్వాలి అని మాత్రం ఉద్దేశం కాదు సార్. జస్ట్ టెంపరరీ సొల్యూషన్ కోసం అట్లా క్వశ్చన్ పేపర్ స్టోర్ చేశారు సార్. సో టెంపరరీగా మనం తప్పు చేయొచ్చు అంటావా ఒక మంచి కోసం? ఒక్కొక్కసారి తప్పదు సార్, అది ఒక్కొక్కసారి తప్పదు. దీనికి యాక్సెప్ట్ చేస్తారా మిగిలిన వాళ్ళు? ఓకే, సంధ్య ఎస్ అన్నావు చాలా గట్టిగా. రాజ్యలక్ష్మి ఓకే, ప్రశాంత్ కూడా ఎస్ అంటుంది. ఓకే రాజ్యలక్ష్మి, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? అదే ఎవరైతే ఇది కరెక్ట్ కాదంటారో మీరు ఏమైనా రీజన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. వినయ్, మనందరి అభిప్రాయాలు ఏంటి? ఐశ్వర్య కూడా ఎస్ అంటుంది. ఎవ్రీవన్ ఎస్ సార్. ఓకే గుడ్, బాగుంది, మీ రెస్పాన్సెస్ బాగున్నాయి ఈరోజు. గుడ్, థ్యాంక్ యూ పీపుల్. సో yeah, there is one saying said by Mahatma Gandhi ji. Okay, if anyone can explain me that, you are most welcome. The end does not satisfy the means. The end does not satisfy the means antar anamata. Anyone knows that meaning of that saying? The end does not satisfy the means. తెలుసా దీని అర్థం ఏంటి? తెలుసా ఎవరికన్నా? ది ఎండ్ అంటే మనకున్నటువంటి లక్ష్యం అన్నమాట. లక్ష్యం, వాట్ డూ యూ వాంట్ టు బికమ్, వాట్ డూ యూ వాంట్ టు అచీవ్. సో ఏది సాధించాలనుకుంటున్నాం అది మన లక్ష్యం. ఈ లక్ష్యం వైపు మనం తీసుకున్నటువంటి మీన్స్ అంటే ఆ పద్ధతులు కానీ లేదా మనం ఉపయోగించేటటువంటి పరికరాలు కానీ ఇవన్నీ కూడా మీన్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఇవి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికి వాడే పద్ధతులు రాంగ్ ఉంటే అది కరెక్ట్ కాదంట. యశ్వంత్, గాంధీ గారిని ఏమైనా అనగలం ఇప్పుడు మనం? ఐ మీన్ ఆ కొటేషన్ కింద చెప్పగలం. ఇప్పుడు చూడండి, మీరు అందరూ మాట్లాడుతున్న విషయం కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ.
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. బట్ సి, తను తన ఫ్రెండ్ ని గెలిపించాలనుకోవడం కరెక్ట్. తన ఫ్రెండ్ ని గెలిపించి లేదా ఎగ్జామ్ లో పాస్ చేయించడం కరెక్ట్. ఈ కరెక్ట్ అనుకున్నటువంటి విషయానికి తను వాడుకున్నటువంటి లేదా తను చేస్తున్నటువంటి మార్గం ఏంటి, లేదా తను వెళ్తున్నటువంటి మార్గం ఏంటి, తను తీసుకున్నటువంటి స్టెప్ ఏంటి, ఆ స్టెప్ కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట. రైచియస్ గా ఉండాలి, ఎథికల్ గా ఉండాలి, మోరలీ కరెక్ట్ అయి ఉండాలన్నమాట. ఓన్లీ దెన్ ది ఎండ్ అండ్ ద మీన్స్ సాటిస్ఫై ఈచ్ అదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి మీకు చెప్తాను. ఒక పేదవాడికి సహాయం చేయాలని ధనవంతుడి దగ్గర డబ్బులు దొంగిలించి ఇస్తే కరెక్టా? ఆన్సర్స్ నో. You want to help a poor man. In order to help a poor man, you want to take money from, you are stealing money from the rich man. What is your response for that? So Prashanti says no, it is right or wrong. It is correct. Do little, please mute yourself, do little. Where are you? Just now I saw you raising hand. Okay, corrupted rich man అయితే తప్పు కాదు. Very good. Okay, so students, really I'm happy with your analysis and your thoughts and sharing all that. But you do little, will you please expand your answer? What makes you say that it is correct? అలా తీసుకోవడం వల్ల కరెక్ట్ అని ఎలా చెప్పగలం మనం? Do we have any reason to say that it is right? Yeah, yes, you people, those who raise your hands, you can unmute yourself and talk. Okay, fine, okay. But Yashwant, corrupted rich man దగ్గర తప్పు కాదంటున్నావు. సో ఇలా నువ్వు సపోజ్ నువ్వంటే ఐ మీన్ ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ యూ, ఓకే. ఇప్పుడు అలా నువ్వు మనీ తీసుకున్నావు అనుకో రిచ్ మ్యాన్ దగ్గర, ఆ తర్వాత అది నీ ప్రమాదం ఏర్పడితే నీ మీద ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం? మనం ప్రాబ్లం ఇరుక్కుంటాం కదా. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్? Yes, you are audible. సార్ ఇప్పుడు రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మేము పేదవాళ్ళకి డబ్బులు పంచాలనుకుంటున్నాం, మీ ఆస్తిలో సగ భాగం మాకు ఇస్తే మేము ఎత్తుకెళ్ళి పంచుతాం అంటే ఇవ్వరు కదా సార్. ఎవరు? వెరీ గుడ్. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర, అంతేకాకుండా పూర్ పీపుల్ దగ్గర నుంచే కదా సార్ వాళ్ళు రిచ్ అయ్యింది. అక్రమంగా సంపాదించిన సార్. బ్లాక్ మనీని తీసుకెళ్ళినా కానీ అఫీషియల్ గా వాళ్ళు ఏం చేయలేరు సార్. ఓకే, అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వాలంటే దానికి ట్యాక్స్ అవన్నీ కట్టాలి సార్ గవర్నమెంట్ కి. కానీ అవన్నీ కట్టకుండా ఎత్తిపెట్టిన డబ్బు మనం తీసుకెళ్ళినా మనకు ప్రాబ్లం రాదు సార్ అఫీషియల్ గా. ఓకే ఓకే, వెరీ గుడ్ పాయింట్. యా, గుడ్, వెరీ డీప్ ఇన్ నాలెడ్జ్. గుడ్. కానీ ఇక్కడ ఐశ్వర్య పెట్టిన మెసేజ్ చూద్దాం ఒకసారి. దొంగతనం చేయడం తప్పు, హెల్ప్ చేయడం హ్యాపీ కాదు అంటే ఐశ్వర్య కొంచెం దొంగతనం చేయడం తప్పు, హెల్ప్ చేయడం తప్పు కాదు అని మీనింగ్ అనుకుంటా సార్. దీనికి మరి మన రెస్పాన్స్ ఏంటి? దొంగతనం చేయడం అయితే తప్పు, కానీ హెల్ప్ చేయడం అనేది మాత్రం తప్పు కాదు. సో దెన్ హౌ కెన్ వి జస్టిఫై దట్ స్టేట్మెంట్? దానికి మనం ఎలా చేయగలం యశ్వంత్? నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు, ఫైన్, కానీ ఎలా చేస్తున్నాము? దొంగతనం చేసి మనం హెల్ప్ చేయాలి, అది కరెక్టేనా? సార్ ఇప్పుడు దొంగతనం చేయకుండా హెల్ప్ చేయాలంటే చందాలు అలాంటివి ట్రై చేయొచ్చు సార్. కానీ సొసైటీలో మంచి జరిగే దానికి రియాక్ట్ అయ్యే పీపుల్ కంటే చెడు దాని వైపు రియాక్ట్ అయ్యే పీపుల్ ఎక్కువ సార్. ఒక మంచి పని చేయాలంటే వచ్చే పీపుల్స్ కంటే చెడు పని చేయాలంటే ఎక్కువ మంది వస్తారు సార్. అలాంటి సొసైటీలో మనం ఇలా మంచి చేయాలి, మీ ఆస్తులు ఏంటంటే ఓడిస్తారు సార్. ఇప్పుడు ఎన్నో అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి సార్. ఓకే, అందరూ వచ్చి డబ్బులు అడుగుతారు సార్, ఎంత ఇస్తాం సార్ మనం అయినా సరే. గుడ్ యశ్వంత్, గుడ్, థ్యాంక్ యూ. See, there is an ID. You do little. Please unmute yourself and speak. Yeah. Good morning, sir.
ప్లీజ్ స్పీక్. అమ్మా మీరు అన్మ్యూట్ చేస్తున్నారు ఆల్రెడీ, మీరు మాట్లాడుతూ వినిపిస్తుంది. Sir, good morning, sir. గుడ్ My name is మార్నింగ్. Anil Kumar. My name is Rayal Anil Kumar. అనిల్ కుమార్. Sir. ఎస్ అనిల్. Anil, please express yourself, Anil. You are audible. My name is Anil Kumar, sir. I am studying Milyaputti GJC College. Yes. కొంచెం వాయిస్ ఉంది కొంచెం. కెన్ యూ స్పీక్ లౌడ్లీ? Okay, sir. యా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ చూస్తే ఇది విక్రమ్ మల్లన్న సినిమా గుర్తుకొచ్చింది సార్. ఓకే. ఆ సినిమాలో డబ్బులు దొంగలించి కొంచెం అనిల్ కొంచెం గట్టిగా అంటే వినిపిస్తుంది, కొంచెం చిన్నగా వినిపిస్తుంది అనమాట. ఓకే. ఆ మూవీలో కూడా విక్రమ్ డబ్బులు దొంగలించి పెద్ద పెద్దల దగ్గర బ్లాక్ మనీ మొత్తం దొంగలించి పేదవాళ్ళకి పంచుతూ ఉంటాడు. ఓకే. అది ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక దేవుడు పేదవాళ్ళకి ఇచ్చినట్లు క్రియేట్ చేస్తారు సార్. సో దానివల్ల ప్రతి ఒక్కరు మాకు దేవుడే ఇచ్చాడనేసి అనుకుంటారు, కానీ ఇలా ఒక అతను మాకు సహాయం చేస్తాడు అని ఎవరికి తెలియదు సార్. అది ఎండింగ్ లో తెలుస్తుంది ఆ మ్యాటర్ మొత్తం. సార్ మళ్ళీ ఇదే టాపిక్ పైన శివాజీ ద బాస్ రజనీకాంత్ గారు నటించిన సినిమాలో సేమ్ టాపిక్ సార్. అంటే శివాజీ ఒక హాస్పిటల్ అంటే కాలేజ్ అండ్ హాస్పిటల్ పేదవాళ్ళ కోసం కట్టాలని అనుకుంటాడు. అక్కడ ఉన్న మినిస్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు ఎంత కట్టాలి అనేసి అంటారు. సో అవన్నీ విని రజనీకాంత్ కి చాలా విసుగొచ్చేస్తుంది. రజనీకాంత్ అండ్ తన ఫ్రెండ్ ఇలా అయితే అవ్వదు అనేసి మనం ఎలా అయినా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేస్తారు. కొంతమందికి అంటే అంతకుముందు ఒక ఫైట్ అవుతుంది సార్. ఆ ఫైట్ లో రజనీకాంత్ వాళ్ళందరికి సితగొడేస్తారు. వాళ్ళందరికి మళ్ళీ రజనీకాంత్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఫైన్. ఓకే, ఫైనల్ గా మన నీవు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ రైట్. ఓకే, దొంగలించైనా మనం చేయొచ్చు. అది కరెక్టేనా? అది కరెక్టే సార్. మనం ఎదుటి వాళ్ళు ఈ ప్రపంచం ఎలా ఉందంటే ఎదుటివాడు బాగుపడితే ఒకడు చూడలేడు సార్. ఇలాంటి ప్రపంచంలో దొంగలించైనా మనం ఎదుటి వాడికి సహాయం చేస్తామంటే ఇట్స్ రైట్ సార్. ఇది ఒక మంచి థాట్ సార్. ఓకే. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. See, there is చేయకూడదు కానీ హెల్ప్ చేయాలి. వెరీ సో వాట్ మేక్స్ us understand that it is right or it is wrong? మనకి ఎలా తెలుస్తుంది అసలు ఇది రైట్ అని ఇది రాంగ్ అని ఎలా తెలుస్తుంది మనకి? Who teaches us this? ఎవరు మనకి నేర్పిస్తారు? Or what are the factors that leads us to say that something is right, something is wrong? అసలు ఇలా మనం నేర్చుకునేటటువంటి ఈ స్టడీని ఏమంటాం? What do we say that study? That is called ethics. Okay, so we will start learning about it, ethics and so on. But before we start, we had a good discussion, healthy discussion, wherein all of you involved and expressed your valuable thoughts. So good to hear. ఎవరైనా అసలు ఎథిక్స్ అంటే ఏంటి? కెన్ ఎనీవన్ టెల్ వాట్ డూ యూ మీన్ బై ఎథిక్స్? ఎథిక్స్ అంటే ఏంటి? మీకు అర్థమైన భాషలో ఎథిక్స్ అంటే ఏంటి? కెన్ సమ్వన్ టెల్? యా ప్లీజ్ పీపుల్ ట్రై. ఎథిక్స్ అంటే ఏంటి? సార్ చెప్పమ్మా నాగమణి. సార్ విలువలు సార్.
విలువలు. ఓకే, మీ ఇద్దరు చాలా పోటీగా ఉన్నట్టున్నారమ్మా ఈరోజు. మరి వాల్యూస్ అంటే ఎథిక్స్ అంటే నైతిక వాల్యూస్ అంటే విలువలు. విలువలు. ఏంటి డిఫరెన్స్ ఏంటి మరి? యశ్వంత్ సేస్ సొసైటీలో మన క్యారెక్టర్, గుడ్ విలువలు. ఇంకా మీ దగ్గర రీసౌండ్ వస్తుంది, ఇద్దరు పక్క నుండి మాట్లాడుకుంటున్నట్టున్నారు. మెయింటైన్. ఓకే, we will see. Okay, what is ethics? Okay, how can we define ethics? Okay, and what is value? ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, సో ఎథిక్స్ అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అని అంటే, యూనో ఎథిక్స్ అనగానే మనకి వాల్యూస్ అని గుర్తొస్తుంది, ఫెయిర్నెస్ అని గుర్తొస్తుంది, జస్టిస్ అని గుర్తొస్తుంది, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని మనం ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి యూనో we will try to choose what is good and we will try to avoid what is bad. See, I hope I remember one task I gave you. మీకు ఒకసారి ఒక వర్క్ ఇచ్చాను నేను. నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి, లిటరసీ అంటే ఏంటి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో కనుక్కోమని చెప్పాను నేను మీకు. ప్రశాంతి, నీ దగ్గర రీసౌండ్ వస్తుంది, పక్కన ఉండొద్దమ్మా, వాళ్ళకి కొంచెం దూరం ఉంటే ఇట్ విల్ బి ఫైన్. ఓకే, సో యూ వాంట్ టు స్పీక్? ప్రశాంతి, మాట్లాడతావా? వాల్యూస్ ఆర్ ఐడియల్స్. ఓకే యశ్వంత్, గుడ్, well said. Knowing things is knowledge. Redmi 9, ma, where are you? Very good point. Okay, so knowing things is knowledge అంటే ఏదైనా తెలుసుకోవడం, విషయ జ్ఞానం కలిగి ఉంటాం. It is knowledge. Very good. Then what is literacy and what is wisdom? Anyone can say. So knowing things is knowledge, accepted. Then what is wisdom? What is literacy? ఎవరు చెప్పరా? Can someone try? లిటరసీ అంటే ఎడ్యుకేషన్. ఓకే, ఇంకోటి మనం ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని. Again, don't tell me that it is literacy. Wisdom, very good. Redmi 9, I don't know how you are getting such a clear answers, correct answers. No, in fact, so please read those two messages sent by Redmi 9. Knowing things is knowledge. అంటే మనకు తెలియని విషయాన్ని మనం తెలుసుకోవడమే నాలెడ్జ్. విజ్డమ్ అంటే ఏంటి అని అంటే, యూనో యు ఆర్ గోయింగ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ బ్యాడ్. మంచి ఏది, చెడు ఏది అని మనం తెలుసుకొని మంచిని మనం స్వీకరించటమే, మంచిని మనం చెయ్యాలి అని అనుకోవటమే విజ్డమ్. దెన్ వాట్ ఈస్ లిటరసీ? లిటరసీ అంటే ఏంటి? లిటరసీ మీన్స్ it is an ability to read and write. ఓకే, రాయడం, చదవడం మనకు వస్తే చూసారా, దాన్ని మనం లిటరసీ అంటాం అనమాట. ఓకే, లిటిల్ నాలెడ్జ్. ఓకే, గుడ్. దెన్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్? మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సి, చాలా మంది మన తల్లిదండ్రులు ఎడ్యుకేటెడా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మ నాన్న ఏ జాబ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏ అకాడమిక్ క్వాలిఫికేషన్ లేదు. రిమెంబర్, మన తల్లిదండ్రులకి అకాడమిక్ క్వాలిఫికేషన్ లేదు. సో మన తల్లిదండ్రులకి అకాడమిక్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి కెన్ వి సే దట్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్? కెన్ వి సే దట్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ బికాస్ దే ఆర్ నాట్ విత్ ఎనీ అకాడమిక్ క్వాలిఫికేషన్? అమ్మా అంటే నో అని చెప్పారు యశ్వంత్. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. Redmi 9, very good answers from you. People, did you understand my question? మన తల్లిదండ్రులకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేకపోవటం వలన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవుతారా? వెరీ గుడ్. వాళ్ళు ఎప్పుడు అన్ఎడ్యుకేటెడ్ కాదండి. రిమెంబర్ దట్. మన తల్లిదండ్రులని, నో, ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, నో, వీ షుడ్ నాట్ accept that. Studies is not only source of education. See the point given by Yashwant.
ఎడ్యుకేషన్కి స్టడీస్ కాదు క్రైటీరియా, ద వే యూ లివ్. మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ నైతిక విలువలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చేసేటటువంటి గుడ్ యాక్షన్స్, ఆల్ దీస్ థింగ్స్ మేక్ దెమ్ ఎడ్యుకేటెడ్. Beautifully well said by Swami Vivekananda says, the heart of education is the education of the heart. I repeat, if anyone can answer, you may try. The heart of education is education of the heart. అంటే ఏంటి? The heart of education అంటే మనం నేర్చుకునేటువంటి విద్య ఏదైనా ఉంటుంది కదా, ఎడ్యుకేషన్కి హార్ట్ అంటే మన లైఫ్కి, మన యొక్క ఈ శరీరానికి హార్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగనే మనం చదువుతున్నటువంటి విద్యకి ఏది అత్యంత ప్రాథమికమైనది, అత్యంత విలువైనది, అత్యంత అవసరమైనది ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ద హార్ట్. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ హార్ట్, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ హార్ట్. ఓకే, సో మనకి కొన్ని క్వాలిటీస్ ఆఫ్ ద హార్ట్ నేర్చుకోవాలి మనం. అది ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. క్వాలిటీస్ ఆఫ్ ద హార్ట్. Thomas Alva Edison, he was a failed student in education, but he invented bulb. Very good. Prashant, Yashwant. Then Redmi, because studies are only for getting more knowledge to survive our primary needs. Very good, ma. I don't know, Redmi 9, Miravara Gani, I'm getting good answers from you, but if you say your name, I'll just note down. Good. Let's continue with the class today. సో ఎథిక్స్ అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి అన్నమాట. సో ఎథిక్స్ అంటే ఏంటి అసలు? వై షుడ్ వి స్టడీ ఎథిక్స్? అసలు మనం ఎందుకు ఎథిక్స్ చదవాలి? ఏంటి దాని యొక్క ఆవశ్యకత? లెట్ us see. So ethics, why should we study ethics? See that ethics మనం ఎందుకు చదవాలి అని అంటే టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ బేస్డ్ ఆన్ సొసైటీ, ట్రెడిషన్, రిలీజన్ ఆర్ బిలీఫ్, రేసెస్ అండ్ లాంగ్వేజెస్, డైవర్సిటీ ఆఫ్ లైఫ్. సో ఎథిక్స్ మనం ఎందుకు చదవాలి అని అంటే యూ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ పర్సనాలిటీ బేస్డ్ ఆన్ యువర్ కల్చర్. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి మన యొక్క వ్యక్తిత్వం ఎలాగుంది. అండ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీలో ఉన్నటువంటి కొన్ని నియమాలు లేదా కొన్ని చట్టాలు లేదా కొన్ని పద్ధతులు ఇవి మనకు తెలియాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ ఎథిక్స్. ట్రెడిషన్, పద్ధతులు, రిలీజన్, మన మత విశ్వాసాలు, బిలీఫ్, రిలీజన్ అండ్ బిలీఫ్. సో మత విశ్వాసాలు, రేసెస్ అండ్ లాంగ్వేజెస్, various types of communities we have, races, tribes, Tagalu we have. And then languages, many languages are there in India. Diversity of life. So all these things make us full of diversity. Human life, especially in India, it is in various ways. ఒక్కొక్కరు ఒక్కొక్క మత సాంప్రదాయాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషాపరమైనటువంటి భేదాలు, ప్రాంతాల వారీగా మనకు ఉన్నటువంటి భేదాలు. సో వీటన్నిటిని మనం తెలుసుకోవాలి అని అంటే వీ నీడ్ టు స్టడీ ఎథిక్స్. మనం ఉన్నటువంటి లేదా మన సరౌండింగ్స్ లో మనం ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే కరెక్ట్ కాదు అనే విషయం మనం తెలుసుకుంటే వీ షుడ్ స్టడీ ఎథిక్స్. అనగానే చూడండి ఇక్కడ మీరు కొన్ని కనిపిస్తుంటాయి మీకు, ఆనెస్టీ అని, రైట్ అని, ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అంటే వాట్ ఈస్ గుడ్ అండ్ ఫెయిర్నెస్ అనగానే జస్టిస్ అనమాట. ఓకే, ఫెయిర్నెస్ అనగానే జస్టిస్, న్యాయం, సరి అయినదైనా కాదన్నది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా ఉంటాం మనం. వాట్ ఎవర్ యూ చూస్ టు డూ, యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ యు ఆర్ చూసింగ్ టు డూ. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానికి బాధ్యత కలిగి ఉండడం. దెన్ కాన్షియన్స్ అంటే ఏంటి? మనస్సాక్షి. కొన్నిసార్లు మనం సిచ్యువేషన్స్ వలన తప్పు చేస్తాం, లేకపోతే ఇతరుల వల్ల మనం తప్పు చేయడానికి ప్రేరేపించబడతామేమో. బట్ ఇన్ దోస్ టైమ్స్ అవర్ కాన్షియన్స్ విల్ నాట్ బి హ్యాపీ విత్ అస్. మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది అన్నమాట, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ రాంగ్, చేస్తున్నది కరెక్ట్ కాదు అని.
దెన్ ఎథిక్స్ అనగానే మనకు గుర్తొచ్చి ఇంకొక అంశం ఏంటి అంటే చాయిస్. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది కరెక్ట్ అయితే నేను అది తీసుకోవాలా, లేదు బ్యాడ్ అది నీకు తెలుసు అది బ్యాడ్ అని, నీకు తెలుసు కరెక్ట్ కాదు అని, కానీ దాన్ని తీసుకోవాలా. ఈ చాయిస్, ఈ ఫ్రీడమ్ అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది అనమాట. దెన్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఆనర్, కొంచెం గౌరవంగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని. సో ఇవన్నీ కూడా మనం ఎథిక్స్ అనగానే మన మోరల్ వాల్యూస్, మోరల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా. సో యాజ్ పర్ the definition given in the Webster dictionary లో ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం అంటే ఎథిక్స్ అంటే ఏంటి అని అంటే ద డిసిప్లిన్ what is good and bad and with moral duty and obligation. So Webster prakaram ethics ante it is a discipline and it's a branch of study. Discipline ante it's a branch of a study. What does it study? It studies what is good and bad, ఏది మంచి ఏది చెడు, with moral duty. No, it also shows you your responsibility. Obligation అంటే ఏంటంటే నేను ఏదైతే తప్పకుండా Okay, so we are here, I think. So what is good and bad and moral duty and obligation? Obligation means what we have to do. అంతే, మనం ఇంకా దాన్ని విడిచిపెట్టడానికి కానీ లేదా దాన్ని లైట్ గా తీసుకోవడానికి కానీ లేని వాటి మనం ఆబ్లిగేషన్ అనమాట. సో దానికి మనం ఎథిక్స్ గా డిఫైన్ చేసుకోవచ్చు. అగైన్ వీ హ్యావ్ ఆల్సో సమ్ అదర్ a set of moral principles and values, a theory or system or moral values అని, the principles of conduct governing an individual or a group. సో ఎథిక్స్ అనగానే మీకు వీటన్నిటిలో కూడా గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే గ్రూప్. ఎథిక్స్ అనగానే వాట్ యు ఆర్ డూయింగ్ యాజ్ అ హోల్ ఇన్ ద గ్రూప్. ఒక గ్రూప్ లేదా ఒక కమ్యూనిటీకి సంబంధించి మనం ఎలా ఉండాలి, మన యొక్క సిద్ధాంతాలు కానీ మన యొక్క బిహేవియర్ కానీ. కాండక్ట్ అంటే బిహేవియర్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉండాలి, ఇలా ఉండేటప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడానికి కానీ ఇలాంటివి నేర్పించేటటువంటి దాన్ని మనం ఎథిక్స్ అంటాం అనమాట. సో వై షుడ్ వి స్టడీ ఎథిక్స్, లేదా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ అని మనం చూసుకుంటే, ఎథిక్స్ విల్ హెల్ప్ us టు మేనేజ్ ద ఇష్యూస్ వి ఫేస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన యొక్క దైనందిన జీవితంలో we will have to face many issues. So that is why it is called issues management. So ఏ రకమైన ఇష్యూ డిఫైనింగ్ సమ్ సిచ్యువేషన్స్. కొన్ని సందర్భాల్లో మనం నలిగిపోతుంటాం అనమాట. ఇది చెయ్యాలా చేయకూడదా, ఇది కరెక్టేనా కాదా, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇలాంటివి ఉంటాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎథిక్స్ హెల్ప్ అవుతుంది. సో సమ్ టైమ్స్ యూ రీసెర్చ్ ఇష్యూస్. కొన్ని వాటి గురించి మనం తెలుసుకోవడానికి కొంత స్టడీ చేస్తాం అనమాట. కొన్నిసార్లు మనకున్నటువంటి సిచ్యువేషన్స్ లో, ప్రాబ్లమ్స్ లో వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్ విచ్ ఆర్ రికమెండెడ్. సో ఈ సిచ్యువేషన్ కి నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని కొన్ని ఆప్షన్స్ మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇలాంటప్పుడు ఏది కరెక్ట్, ఏది సరైనది అని మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఎథిక్స్ మనకు ఉపయోగపడుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇష్యూస్ మేనేజ్మెంట్. దెన్ వీ హ్యావ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలా ఉండాలి. సో ఇన్ దోస్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు టీచ్ us అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే తెలుసా? అకౌంటబిలిటీ మీన్స్ యు ఆర్ a responsible being. You are responsible for what you are doing.
మనం ఏది చేసినా, మనం చేస్తున్న దానికి లేదా మనం మాట్లాడుతున్న దానికి ప్రతి దానికి కూడా మనం బాధ్యత కలిగి ఉండటమే అకౌంటబిలిటీ అన్నమాట. నైతిక బాధ్యత అంటాం చూసారా, యు ఆర్ అకౌంటబుల్. సో అటువంటి సిచ్యువేషన్స్ లో యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ యువర్ డ్యూటీ, యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ద రోల్ యు ఆర్ గివెన్. అండ్ దెన్ వీ హ్యావ్ ఎథికల్ అనాలిసిస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ బాధ్యత నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఆ బాధ్యతలు నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో కొంతమంది లీడర్గా పనిచేసి ఉండొచ్చు, లీడర్గా వర్క్ చేసి ఉండొచ్చు మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. సో యాజ్ ద లీడర్, వాట్ కైండ్ ఆఫ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్? నీ హద్దులు ఏంటి, నువ్వు ఎంతవరకు చేయగలవు, ఏది చేయకూడదు, అది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇన్ ద సేమ్ వే అట్ హోమ్ ఆల్సో. దెన్ కమింగ్ టు ది అదర్ పాయింట్, ethics plays a vital role in corporate reputation. Corporate reputation అంటే you are going to get a good name. సో మనకి ఒక మంచి పేరు రావాలి, మనం చేసినటువంటి పని చేస్తున్న ప్రదేశాల్లో, కంపెనీస్ లో మనకు ఒక మంచి నేమ్ రావాలి అని అంటే ethics is going to help us. సో త్రూ ట్రస్ట్ బిల్డింగ్, నీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. Others will be able to trust you. They build trust. You are building trust on yourself. Then there is also consistency ఉంటాం కదా. కన్సిస్టెన్సీ అంటే సపోజ్ క్రికెట్ కానీ మీరు ఏదో చూస్తున్నప్పుడు మీరు వింటూ ఉంటారు కామెంటరీలో, కన్సిస్టెన్సీ లేదు అని, లేదు కన్సిస్టెన్సీ ఉంది అని. కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు కూడా ఒకేలాగా చేయగలగడం అనమాట. ఎప్పుడో తప్పితే మిగిలిన ప్రతిసారి కూడా చక్కగా బాధ్యతగా చేస్తే అటువంటి వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. సో ఇవన్నీ మనకు రావాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ ఎథిక్స్. సో ఇష్యూస్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ రెప్యుటేషన్, వీటన్నిటికీ మనకి ఎథిక్స్ కావాలి. సో ఎథిక్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పర్సనల్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్. వృత్తిరీత్యా in the future when you are going to work as an employee, and even now also when you behave yourself properly in a school and so on, you will have to make some kind of personal ethical system or mannerism. సో ఇవి మనకి ఒక సపోజ్ మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, సో అక్కడ మనం పాటించాల్సిన ప్రొఫెషనల్ ఎథిక్ ఏంటి అని అంటే యూ షుడ్ హ్యావ్ క్లియర్ బౌండరీస్. ఈవెన్ నవ్ ఆల్సో మామూలుగా కూడా మనందరికీ కొన్ని బౌండరీస్ ఉంటాయి. బౌండరీస్ అంటే ఏంటి, యూ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, యూ హ్యావ్ సమ్ లిమిట్స్. మనం ఇంతవరకే చేయాలి, ఇంతవరకే నా హద్దు, దీన్ని దాటి నేను వెళ్ళకూడదు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగా అంటే ఏంటి, మన యొక్క స్టాండర్డ్ ఏంటి, లేదా మన యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుంది అన్నది మనం చూసుకోవడానికి ఎథిక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దెన్ we also have some commonly accepted norms of behavior. లేదా ఒక స్కూల్లో ఉన్నారు, లేదా కాలేజ్లో ఉన్నారు, సో ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి పద్ధతులు ఏంటి, ఆ పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. సో ఇంటర్వ్యూ అనగానే ఏ టైంకి ఇంటర్వ్యూలు ఇస్తే ఆ టైంకి ఇంటర్వ్యూలు వెళ్ళాలి. మనకి నచ్చిన పీరియడ్కి మనం ఇంటర్వ్యూలు తీసుకోకూడదు, అవునా కాదా? కొంతమంది ఉంటారు ప్రతి పీరియడ్కి వెళ్తూనే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ రైట్. కామన్లీ యాక్సెప్టెడ్ నార్మ్స్ ఆఫ్ బిహేవియర్, అందరూ కలిసి ఇది కరెక్ట్ అని ఏదైతే నిశ్చయం చేశారో దాన్ని మనం ఫాలో అవ్వాలి. దెన్ ఎన్హాన్స్ రెస్పెక్ట్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ప్రొఫెషన్. సో మనం ఏ బాధ్యతలో ఉన్నా సరే, మన బాధ్యతలో ఉన్నప్పుడు, మనం బాధ్యత విడిచిపెట్టిన తర్వాత కూడా యు ఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ రెస్పెక్ట్. నువ్వు ఇతరులను రెస్పెక్ట్ చేయాలి, ఇతరులు నేను రెస్పెక్ట్ చేయాలి, అలా మన బిహేవియర్ ఉండాలి అనమాట. దెన్ అనదర్ వన్, ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద కన్స్యూమర్ ఆర్ క్లయింట్. సో ఏదైనా ఉద్యోగం ఎవరికైతే ఎవరికైతే నువ్వు సేవ చేయాలి అని ఆ ఉద్యోగం చేస్తున్నావో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా మనం కాపాడాలి. ప్రొటెక్ట్ ద రైట్స్ అండ్ ప్రివిలేజెస్, వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ వి షుడ్ గివ్ దెమ్. వాళ్ళకి రావాల్సినవి అన్ని వాళ్ళకి మనం చేయాలి. మనం
professional ethics అన్నమాట అవన్నీ. So what I am supposed to, what is my role, and what is the limitation of my role, and how far I am able to respect others and receive respect from others, how far I am able to protect. So all these come under professional ఆలోచించాలి. So values and values or inculcating in the sense of humanism, అంటే మానవత దృక్పథాన్ని ఏర్పాటు చేయడం అనమాట. వాల్యూ ఎడ్యుకేషన్ అంటే విలువలు నేర్పించడంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ సెన్స్ ఆఫ్ హ్యూమనిజం, మానవ దృక్పథాన్ని ఏర్పరచాలి. ఏ డీప్ కన్సర్న్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్ అండ్ ద నేషన్. You are about your well-being, you are concerned about the well-being of the others, you are also concerned about the well-being of the nation. ఇండివిజువల్ గా నువ్వు బాగుండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అదేవిధంగా నీ వలన దేశం కూడా బాగుండాలి. సో ఇలాంటి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని, ఇలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమనిజంని మనలో ఏర్పరిచేదే వాల్యూ education. So let us see the differences between values and ethics. Ethics ki values ki ఉన్నటువంటి తేడా ఏంటి? Okay, shall we see all this one by one? Let us see. So ethics అనగానే, see, point is very clear, boys and girls, very clear. Ethics అనగానే ఇక్కడ ఈ 4 points లో మనకు తెలిసిపోతుంది అన్నమాట. At the same time values అనగానే కూడా మనకు తెలుస్తుంది. So ethics, it is a set of moral principles, especially ones relating to or affirming a specified group, field, form of conduct. అంటే ethics అనగానే principles, moral principles, a set of moral principles. అంటే కొన్ని సిద్ధాంతాలు లేదా moral principles యొక్క సెట్, ఒక కలయిక లేదా ఒక గుంపు అంటాం కదా మనం. సో ఒక సెట్. సో ఇవన్నీ ఈ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ పర్టికులర్ రిలేటెడ్ టు ఏ గ్రూప్, a field or a form of conduct. అంటే ఒక గ్రూప్ కి సంబంధించి, లేదా ఒక వర్గానికి సంబంధించి, లేదా ఒక పని చేస్తున్నటువంటి ఆ గ్రూప్ సంబంధించి ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలా ఉంటుంది. On the other hand, if you see values are simply principles or standards of behavior. అంటే సాధారణంగా మన నిజ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి, what is right, how I should go about, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం చేస్తే నేను బాగుంటాను, నా వల్ల మిగిలిన వాళ్ళు బాగుంటారు అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఎథిక్స్ ఈజ్ స్పెసిఫికల్లీ మెంట్ టు బి ప్రొఫెషనల్ అన్నమాట. అక్కడ గ్రూప్ అన్నా చూసారా, గ్రూప్ కానీ ఫీల్డ్ కానీ అని అన్నప్పుడు ఏంటంటే యు ఆర్ వర్కింగ్ సమ్వేర్, సో యూ బిలాంగ్ టు దట్ గ్రూప్ అండ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇన్ దట్ గ్రూప్. సో ఇట్ ఆల్ కమ్స్ అండర్ లైక్ ప్రొఫెషనల్, వెరాస్ వాల్యూస్ ఈజ్ పర్సనల్ అన్నమాట. వాల్యూ అన్నది ఇండివిజువల్ గా నువ్వు ఏం చేయబోతున్నావు, ఇండివిజువల్ నువ్వు ఏం చేస్తున్నావు అది చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ పర్సనల్. ఎథిక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్. సో ఎథిక్స్ అన్నటువంటివి నువ్వు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ ఆర్గనైజేషన్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళు నిర్ణయిస్తారు. అదే వాల్యూస్ అయితే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన యొక్క కుటుంబీకుల పరిస్థితులను బట్టి, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, మన యొక్క తల్లిదండ్రులను బట్టి, లేదా ఆ కల్చర్, మన సంస్కృతి, ఆ రిలీజన్, ఓకే, ఆ కమ్యూనిటీ, మనం పెరుగుతున్నటువంటి వాతావరణం బట్టి మనకి వాల్యూస్ అన్నటువంటివి అలాగా ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. మనకు తెలుస్తుంది అక్కడ ఏది కరెక్ట్ ఏది కాదు. అందుకనే చిన్నప్పటి నుంచి అలా వినుంటాం కదా, మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ స్టాండర్డ్ బాగుంటే మనం చక్కగా ఎదుగుతాం. వాళ్ళు అందరినీ గౌరవించే వ్యక్తులైతే మనం అలానే ఎదుగుతాం. వాళ్ళు దుర్భాషలాడే వ్యక్తులైతే మనం అలానే ఎదుగుతాం. సో ఇలాగా మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన మన యొక్క మోరల్ లైఫ్, వాల్యూ లైఫ్ అన్నటువంటిది ఒక చక్కని పునాది వేసుకుంటుంది అనమాట. సో ఎథిక్స్కి వచ్చేసరికి ఇట్ కెన్ వ్యారీ అకార్డింగ్ టు ప్రొఫెషన్స్. సో నువ్వు ఎథిక్స్ అన్నటువంటి ఏంటంటే నువ్వు కొన్నాళ్ళు ఒక దగ్గర పనిచేసావు, అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి నార్మ్ ఆఫ్ కాండక్ట్, ఫార్మ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలో అది ఇంకో జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మారుద్ది, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత మారుతుంది. కానీ
వాల్యూస్కి వచ్చేసరికి ఇట్ క్యాన్ వ్యారీ అకార్డింగ్ టు ఇండివిజువల్ బట్టి అనమాట. సో నాకు అనిపించింది నీకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు కరెక్ట్ అనిపించి నేను చేస్తున్నాను, నీకు ఏమనిపిస్తుంది. సో ఇలాగా ఇండివిజువల్ బట్టి కొంచెం మారుతూ ఉండేది వాల్యూస్. ఎస్ రాయ్, you are asking any doubt, you want to talk? So let us see some more points in the class tomorrow about ethics and so on. But there is also a study done by ethics. I have collected the news article about ethics. Okay, I'll just screen it to you. You people just give me some five minutes only. So here on the screen you will find it is a report collected in the Hindu newspaper. The Hindu newspaper వచ్చింది అనమాట. Decline in values, ethics and discipline among students. Students లో decline అంటే ఏంటి? Decline అంటే ఏంటి? You are growing less, అంటే దిగజారిపోతున్నాం అనమాట. ఇందులో వాల్యూస్ లో, ఎథిక్స్ లో అండ్ డిసిప్లిన్ అమాంగ్ ది స్టూడెంట్స్, విద్యార్థుల్లో క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఇది ఎలా చెప్పారు అంటే ఇట్ ఈస్ సెడ్ ఆఫ్టర్ సర్వే, ఒక సర్వే చేసిన తర్వాత చెప్పారనమాట. సో ఎనీవన్ వాలంటీర్స్ టు రీడ్, ఎవరైనా చదువుతారా ఇది? కెన్ ఎనీవన్ రీడ్ దిస్? Okay, let me read. There is a noticeable decline in values and ethics apart from discipline among school students, and teachers themselves feel this growing tendency. Please read. M. Satyasree to read this, please. Hello. Satyasree. Yes, I think it is Alekia. There is a noticeable decline in values and ethics. Apart from discipline among school students and teachers themselves feel this growing tendency. Yeah. About 42% of teachers feel that students who don't give importance to values and ethics is increasing by the day, while 38% teachers feel discipline is the issue to tackle. These observations come from the Person's Voice of Teachers Survey 2016, conducted across the country in July-August 2016. The survey elicited the views of 6,494 teachers from schools and higher education institutes across 546 cities and towns. It covered 49 cities in Andhra Pradesh and 24 cities in Telangana. The survey outcome also reveals 29% of teachers feel that excessive use of personal gadgets by students, while 12% of teachers feel lack of parental support are the key deterrents to students' engagement. The survey includes 12 key inhibitors to engagement: excessive use of personal gadgets by students, lack of parental support, too much pressure are identified as top factors for low student engagement. Here, lack of personal support. Lack of personal support, Parental 43%, support, sir. much bigger barrier to student engagement in government schools, followed by challenges faced by students outside of schools, 13%, and their past performance, 11%. Teacher also rule that they don't get adequate training. About 49% respondents revealed that they prefer better training. Adequacy of teacher training is perceived to be much higher among schools teachers, 70% than higher education teachers, 30%, the survey claimed. As a silver lining, 59% of overall teachers surveyed believe that the students' engagement level has increased in the past 5 years, and this feeling is more among private school teachers than the government teachers.
While private school teachers have identified use of real life examples and stories, group discussions, and use of technology platforms as the most useful tools and techniques, teachers at government schools have assigned the highest importance to counseling section with students, regular teacher trainings, and audiovisual content for building student engagement. Interestingly, Telangana emerged on the top in the country, with the survey revealing that 63% students are actively engaged in learning, while it is 52% in Andhra Pradesh. Good, ma. Thank you. It was well read by you. Thank you. Thank you so much. So students, this is not something fake. This is a survey done in the year 2016. There are many points mentioned here in this article. సో ఇది చదివించడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ ని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, డిక్లైన్ ఇన్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ డిసిప్లిన్ అమాంగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ లో వాల్యూస్, ఎథిక్స్ అండ్ డిసిప్లిన్ లోపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి, దీనికి టీచర్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది తగ్గించడానికి, ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ నోటెడ్ ఇట్. టుమారో వి విల్ హ్యావ్ a floor discussion. Now all of you can participate actively. So దీనికి సంబంధించి మీకు ఇంకా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరికితే కూడా గ్యాదర్ చేయండి, రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ద క్లాస్ హియర్. ఎవరైనా చేస్తుంటే కూడా పంపించండి మ్యామ్ కి. Yes ma'am. Yes sir. Very happy with your participation students. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. ఇచ్చిన అసెస్మెంట్ కూడా త్వరగా చేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఐఎమ్ వైండింగ్ క్లాస్.